నమస్తే, అందరికీ ధన్యవాదాలు. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్ మేడం, చక్కని కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు. ముక్తి మార్గము, నిర్వాణ మార్గము, మోక్ష మార్గము అంటే మనదే. మనం ఉన్నదే ముక్తి మార్గం, మోక్ష మార్గం. ఎవరికైనా ముక్తి కావాలంటే జ్ఞానాన్ని ముక్తి అన్నారు. జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదండి. ఒక ఆత్మకు ముక్తి కావాలంటే ఎలా వస్తుందండి? జ్ఞానం. ఆత్మజ్ఞానం వల్లనే విముక్తి లభిస్తుంది. అంటే తానేంటో తాను తెలుసుకున్నప్పుడు తనకు ముక్తి. తన గురించి తాను తెలియనంత వరకు ఆయన ముక్తిలో లేడు, బంధంలో ఉన్నాడు. ప్రపంచంతో బంధము, శరీరంతో బంధము, చుట్టాలతో బంధము, ఆస్తులతో బంధం, అన్నిటితో బంధాల్లో ఉన్నాడు. బంధాల నుంచి విడిపడడమే ముక్తి. మనిషి ఎప్పుడు బంధాల నుంచి బయటపడతాడు అంటే మనిషికి జ్ఞానం వచ్చినప్పుడు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఏంటి ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు, ఓహో నేను ఆత్మనా అంటే ఏది నాది కాదు కదా. అప్పుడు నేను ఎవరి వాడిని? నేను నా తల్లిదండ్రులకి నేను పుట్టాను, కానీ నిజానికి సత్యం ఏంటంటే వాళ్ళకి నేనేమి సొంతం కాదు, వాళ్ళు నాకు సొంతం కాదు. వాళ్ళకి పుట్టాము. ఆత్మకు సొంతం ఎవరు లేరు, వాళ్ళు కూడా ఆత్మలే. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు పుట్టినట్టు వాళ్ళకి నేను పుట్టాను, నాకు మా పిల్లలు పుడతారు. ఇక్కడ సొంతం చేసుకోవడానికి ఏమీ లేదు, ఎవరికి ఏది సొంతం కాదు. అలాగే భూమండలానికి మనం వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాం కదా. రాకపోకలు ఉన్నాయంటే మన ఆత్మ రావటం పోవటం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏది మన సొంతం? నువ్వు ఏది సొంతం చేసుకోవాలన్నా, నువ్వు ఎంత పెట్టి డబ్బులు కొన్నా అది వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. వదిలేసిపోయింది నీది ఎలా అవుతుంది? వదిలిపోయింది నీది కాదు, నువ్వు తీసుకొని పోయిందే నీది. ఏదైతే నువ్వు తీసుకొని వెళ్తావో అది నీది. కాబట్టి ఇక్కడ ఈ ఈ శారీరక బంధాలు కానీ, ప్రాపంచిక సంపదలు కానీ, ఇవన్నీ క్షణకాలం, కొంతకాలం మనతో పాటు ఉండి తర్వాత పోయేవే. కాబట్టి ఇవేవి మనకు శాశ్వతం కావు, ఇవి మనవి కావు. ఏది శాశ్వతం కాదు అంటారు కదా. అంటే అర్థం ఏంటంటే ఏది మనది కాదు. కాబట్టి అలా అలా అర్థం చేసుకోవడమే జ్ఞానము. ఆ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అప్పుడు దేంతోని అటాచ్మెంట్ ఉండదు, మనకి డిటాచ్మెంట్ వస్తుంది. దీన్నే భగవద్గీతలో ఈరోజు మనం భగవద్గీత జ్ఞానం తెలుసుకుంటాము. పద్మపత్ర మివాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు అన్నాడు ఆయన. ముక్తి నువ్వు పొందాలంటే నువ్వు మరి అయితే నేను సమాజంలో ఉండి ఏ విధంగా జీవించాలి? ఇప్పుడు నేను ఉన్నది సమాజంలో, నేను ఒక ఫ్యామిలీలో ఉన్నాను. మరి ఎలా నేను అంటే నువ్వు ఉండు, కానీ ఎలా ఉండాలి? అంటుకోకుండా ఉండు. తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో పద్మపత్ర మివాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టు ఏం చేస్తుంది? అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? నీరు ఉన్నదే తామర చెట్టు, తామరలోని నీళ్లు కలిసి ఉన్నాయి. తామరలు వెళ్ళిపోలేవు, నీళ్లు వెళ్ళిపోలేవు. కానీ ఆ నీరు ఆ తామరతో కలిసి ఉండదు. తామరాకు మీద ఉంటాయి, కానీ తామరాకు అంటుకోకుండా ఎలా ఉంటాయో మనం కూడా ఈ సమాజంలో, సంసారంలో ఉన్న దేనితోని అంటుకోకూడదు, దేనితోని అటాచ్మెంట్స్ ఉండకూడదు. ఉండాలి, కలిసి ఉండాలి, కానీ అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ అంటారు దీన్ని. అటాచ్మెంట్ లో డిటాచ్మెంట్ నే భగవద్గీతలో పద్మపత్ర మివాంబస తామరాకు మీద నీటి బొట్టు అని చెప్పడం జరిగింది. కాబట్టి ముక్తి మార్గం అంటే ఆత్మజ్ఞానం అండి. ఆత్మజ్ఞానంలో వచ్చిన మనిషి ఎలా జీవించాలి? కాబట్టి ఒక జ్ఞానిగా మనం జీవించినప్పుడు అదే ముక్తి, అదే విముక్తి. అంతవరకు విముక్తి లభించదు. మనం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి. మనకి విముక్తి కలిగినప్పుడు మళ్ళీ రానవసరం లేదు.
ఒక మాస్టర్స్ గా బోధకులుగా వస్తూ ఉంటామండి. కాబట్టి కృష్ణుడు అన్నాడు, నువ్వు నా స్థాయికి వచ్చినప్పుడు, నువ్వు నా స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ రానవసరం లేదు. అంతవరకు మళ్ళీ కిందకి పైకి వస్తూనే ఉండాలి నువ్వు. నా స్థాయి అంటే ఏంటి? ఒక ఆత్మజ్ఞానిగా నువ్వు ఎదిగినప్పుడు. కాబట్టి ఒకటే విషయం ఉందండి. మనం ఎన్ని చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా, ఆత్మజ్ఞానం వల్లే ఆత్మకు విముక్తి. నేను మేడం గారికి నేనేమి విముక్తిని ఇవ్వలేను, నాకు మేడం గారు ఇవ్వలేరు. మనం ముక్తి మార్గాన్ని బోధించగలమే తప్ప ఎవడు ముక్తిని వాడు పొందాల్సిందే. ఎవరు వాస్తవానికి వారే సృష్టికర్తలు. నీ బంధానికి నువ్వే సృష్టికర్తవే, నీ ముక్తికి నువ్వే సృష్టికర్తవే. కాబట్టి ఈ సత్యాలు ఎప్పుడు సత్యాలే. మనకి విముక్తి లభించాలంటే జ్ఞానం పొందాల్సిందే. ఇదిగో మనం రోజు చేస్తున్నది అదే కదా. ఏంటి తపన మనకి ఈ రాత్రి పూట శుభ్రంగా పడుకోకుండా ఎందుకు ఈ బాధలు మనకి? అంటే బాధలేం కాదు. మనం ముక్తిని సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని ఖచ్చితంగా మనం పొంది ఉండాల్సిందే. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎలా జీవిస్తాడో ఆ భగవద్గీతలో చక్కగా ఎలా చెప్పారంటే, నువ్వు ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి మనం భగవద్గీత ఈ రోజు కూడా భగవద్గీతే కాన్సెప్ట్స్ మనకి. ఈ భగవద్గీత కాన్సెప్ట్స్ లో మనకి అన్ని విషయాలు తెలుస్తాయండి. భగవద్గీత నుంచి కృష్ణుడు అన్ని విషయాలు బోధించాడు. ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ప్లస్ ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించాలో చెప్పి, అసలు ఆత్మ జ్ఞానం అంటే ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటో చెప్పాడు. ప్లస్ ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించాలో కూడా మనం చెప్పాడు. ఒక ఆత్మజ్ఞానిగా ఎలా జీవించాలో కూడా అన్ని చెప్పడం జరిగింది. మనకు కావాల్సింది ముక్తే కదా. ఏ ఆత్మకైనా ఏం కోరుకుంటుంది చెప్పండి? ఒక స్కూల్కి వెళ్ళిన స్టూడెంట్ ఏమనుకుంటే, ఎప్పుడు ఈ స్కూల్ నుంచి నాకు అయిపోతుంది, విముక్తి కలుగుతుంది అనుకుంటాడు. ఈ భూలోకానికి వచ్చిన ఆత్మ ఏమనుకుంటుందంటే, నాకు ఇంకెప్పుడు ఈ జన్మ విముక్తి కలుగుతుంది నాకు. అంటే దానికి మార్గం ఇది. అందుకనే గురువులు, జగద్గురువులు, మాస్టర్లు, యోగులు, ఋషులు వాళ్ళందరూ కూడా ఈ మానవాళికి ఈ బంధ విమోచనాన్ని కలిగించడం కోసము, విముక్తిని కలిగించడం కోసము, ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి అవతరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అవతరించారు? ఒకటే లెక్క. యేసు ప్రభు అవతరించిన, బుద్ధుడు అవతరించిన, కృష్ణుడు అవతరించిన, రాముడు అవతరించిన, ఎందుకని అవతరించారంటే వాళ్ళందరినీ, మానవులందరినీ ఈ బంధ విమోచన నుంచి బయటికి తీసుకువెళ్ళడం కోసం. దానికి మార్గాన్ని బోధించారు వాళ్ళు. జ్ఞానాన్ని బోధించారు వాళ్ళు. జ్ఞానాన్ని బోధించి జ్ఞాన మార్గంలో నడుచుకోండి, ఆత్మజ్ఞానంలో ఉండండి. బుద్ధుడు ఒక వేలో చెప్పాడు. బుద్ధుడు ఏం చెప్పాడు? కృష్ణుడేమో నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉండన్నాడు. అంటే దేనికి అంటుకోక అన్నాడు. బుద్ధుడు ఏమన్నాడు? సరే, ఏం జరిగినా కూడా దాన్ని పట్టించుకోకు, దాని పట్ల నువ్వు అటాచ్మెంట్ కలిగి ఉండు, అది నీది అనుకోకు, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఏ విషయాన్ని నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. జరుగుతుంటాయి, థింగ్స్ ఆర్ హ్యాపెన్, బట్ డోంట్ అటాచ్ దెమ్. ఏ విషయాలు జరుగుతూ ఉంటాయి, నీకైనా పక్కనైనా బయట అయినా విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ దాంట్లో అటాచ్ అయిపోకు. ఇది నాకు జరిగింది అనుకోకు, జరుగుతుంటాయి అలా. ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటాయి జన్మ పరంపరలు. కాబట్టి బుద్ధుడు ఏమన్నాడంటే, నువ్వు ఏం జరుగుతున్నా కూడా నువ్వు సాక్షిగా ఉండు అన్నాడు. సాక్షిగా ఉండడం ఏంటంటే, నువ్వు చూస్తూ ఉండాలి, నీకు జరిగిందైనా నువ్వు గమనిస్తూనే ఉండాలి తప్ప దానికి అటాచ్మెంట్ అవ్వకు అని చెప్పాడు. దాన్నే కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉండు అన్నాడు. ఇద్దరు చెప్పింది ఒకటే, కానీ ఆయన చెప్పిన వెర్షన్ వేరు, ఈయన చెప్పిన వెర్షన్ వేరు. కాబట్టి మనం ఆత్మజ్ఞానులం అవుదాము. మనకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, చాలా మందికి, ఏమండి ఎంతసేపు ఇదేనా, మనకి ఇంతకు మించి ఏమీ లేదా అంటే, ఇది అనంతంగా ఉంది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాము. ఒకటే కాదు కదా. ఉదాహరణకి భగవద్గీతలో ఏం చెప్పారంటే, ఎన్నో లోకాలు ఉన్నాయి అని చెప్పారు. ఎన్నో లోకాలు, ఎన్నో జన్మలు ఉన్నాయని చెప్పాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతప. ఓ అర్జున, మన ఇద్దరం ఎన్నో జన్మలు ఎత్తాము. నా జన్మలు నాకు తెలుసు, నీ జన్మలు నీకు తెలియదు. మన ఇద్దరికి అదే తేడా అని చెప్పాడు. అలాగే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతవ.
ఈ ఈ భువన లోకాల్లో అనేక లోకాలు ఉన్నాయి. ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకం అని డిఫరెంట్ లోకాలు ఉన్నాయి ఈ సృష్టిలో. ఈ లోకాల గురించి నాకు తెలుసు, నీకు తెలీదు అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే 7 లోకాలు చెప్పారు కదంటే 7 లోకాలు ఉంటాయేమో అనుకుంటాం. 7 లోకాలు కాదండి, 7 తలాలు. అసలు 7 కూడా తలాలు కాదు. యాక్చువల్ గా మనకి 7 అని చెప్పబడ్డాయి, కానీ 12 డైమెన్షన్స్ ఉంటాయి. మనకి ఏం చెప్తారు? జనరల్ గా 7 డైమెన్షన్సే చెప్తాం మనం. ఈ భూతలము, ఈ భూమండలము, భువర్లోకము, సువర్లోకము, జనలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఒక్కటే కాదు. మనం ఇప్పుడు జనరల్ గా ఏమనుకుంటాం అంటే భూలోకం అంటే ఒక భూలోకం ఉంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ కొత్త విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమండలం. ఇది లోకం కాదు, భూమండలం. అంటే అర్థం ఏంటంటే ఇదే ఇలాంటి భూలోకాలు చాలా ఉంటాయి. కొన్ని కోట్ల భూలోకాలు ఉంటాయి. అన్ని కలిపి భూమండలం అంటారు. భూమండలం అంటే ఒక్క భూమండలం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మండలం అన్నాం అనుకోండి, ఏదైనా ఒక మండలం, ఒక భీమవరం మండలం అన్నాం అనుకోండి. భీమవరం మండలం అంటే భీమవరం ఒకటే రాదు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఆ మండలంలోకి వస్తాయి. అన్ని కలిపి భీమవరం మండలం అన్నట్టు భూమండలం అంటే ఒక భూలోకం కాదండి. ఈ మండలానికి హెడ్ క్వార్టర్ ఇది, ఈ భూమి అన్నది. ఈ భూమి లాంటి లోకాలు, ఎన్నో లోకాలు కలిపి భూమండలం అంటాము. భూలోకానికి రావడం అంటే ఒక్క ఈ భూమి మీదకే కాదు, ఈ భూమికి సరి సమానంగా ఉన్నటువంటి లోకాలు సేమ్ ఇలాగే ఉంటాయి, కొంచెం అటు ఇటుగా. ఇవన్నీ భూలోకాలు అంటారు. అలాగే భువర్లోకాలు, ఆస్ట్రల్ లోకాలు ఉంటాయి. ఆ భువర్లోకం అంటే ఒక్క భువర్లోకం కాదు, ఆ ఆస్ట్రల్ లోకాలు కోటాను కోట్ల భువర్లోకాలు ఉంటాయి. జనాలోకాలు, కోటాను కోట్ల జనాలోకం, కోటాను కోట్ల మహాలోకాలు, కోటాను కోట్ల తపోలోకాలు, కోటాను కోట్ల సత్యలోకాలు. సత్యలోకం అంటే ఒక్కటే లోకం కాదు. సత్యలోకం అంటే ఆ స్థితిలో ఉన్న లోకాలన్నీ సత్యలోకంలోకి వస్తాయి. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడు, అది ఒక సత్యలోకం. సత్యలోకంలోనే వైకుంఠం. కైలాసం, అదొక సత్యలోకం. అర్థమైందా? అంటే సత్యలోకం అంటే ఒకటి కాదు, ఆ స్థితిలో, ఆ స్థాయిలో ఉన్న లోకాలన్నీ సత్యలోకాలు. ఆ సత్యలోకాలన్నీ 1,00,00,000 సత్యలోకాలు ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అది ఒక్కటే ఉండదు, కోటాను కోట్ల సత్యలోకాలు ఉంటాయి. అంటే ఆ స్థితిలోకి వెళ్ళిన లోకాలు. ఇది ఒక కొత్త పాయింట్ మనం తెలుసుకోవాలి. భూలోకాలు, భువర్లోకాలు, సువర్లోకాలు, జనలోకాలు. సువర్లోకాలు అంటే స్వర్గలోకం. స్వర్గలోకం అంటే ఒకటే ఉండదు ఆ స్థాయిలో. అంటే స్వర్గలోకం అంటే ఆనందలోకం. ఎప్పుడు అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఆనందం తప్ప ఇంకేం ఉండదు. ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా నవ్వుతూ ఇంకా అక్కడ ఉంటే స్వర్గం అంటే ఇదా అన్నట్టు ఉంటుంది. అలాంటి లోకాలు ఉంటాయి. మనం భూమిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత అలాంటి లోకాలకు కూడా వెళ్తాము, కొంత సమయం అక్కడ గడుపుతాము. దాన్నే స్వర్గము అన్నారు. స్వర్గం ఉంది, నరకం ఉందండి. స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేదన్న తప్పుడు మాటలు. స్వర్గం ఉంది, నరకం ఉంది, అన్ని ఉన్నాయి. మనం ఏవైతే చూస్తామో అవన్నీ. ఆ సువర్లోకాలు, స్వర్గలోకాలు అనేది ఒకటే లోకం కాదు. అలాంటి సువర్లోకాలు, అలాంటి ఆనంద లోకాలు, కోటాను కోట్ల ఆనంద లోకాలు ఉంటాయి. వాటికి వెళ్తాం మనం, హాస్టల్ లోకాలకి. ఒక్కొక్కరు ఒక్కొక్క లోకానికి వెళ్తూ ప్రయాణం చేస్తూ అక్కడ అంతా అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఎంతవరకు ఉంటారు అక్కడ? మనం ఎంత ఎంత పుణ్యం చేసామో, ఎంత మేలు చేసామో, ఇక్కడ ఎంత మందికి ఆనందింప చేసామో అంత సమయం అక్కడ మనం గడుపుతాం. అక్కడి నుంచి జనాలోకాలకు వెళ్తాం. జనాలోకాలు కోటాను కోట్లు ఉంటాయి. మహాలోకాలు కోటాను కోట్లు ఉంటాయి. తపోలోకాలు కోటాను కోట్లు ఉంటాయి. సత్యలోకాలు కోటాను కోట్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకో. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పదలుచుకుంటే చాలా మంది ఏమనుకుంటారు భూలోకం అంటే ఒకటే అనుకుంటారు. ఇలాంటి లోకాలు చాలా ఉంటాయి. మన మన ఈ మన పాలపుంత, ఇది మిల్కీ వే గ్యాలక్సీ. ఈ మిల్కీ వే గ్యాలక్సీలో ఈ భూలోకం లాంటి ఈ స్థాయి లోకాలు, థర్డ్ డైమెన్షన్ లోకాలు, కోటాను కోట్ల థర్డ్ డైమెన్షన్ లోకాలు ఉంటాయి. మనము ఈ భూలోకంలోనే అస్తమానం జన్మ తీసుకోం. భూలోకం లాంటి లోకాలు ఎన్నో లోకాల్లో మనం జన్మలు తీసుకుంటూ ఉంటాము. ఇది సేతు విజ్ఞానంలో ఉంటుందండి ఈ కాన్సెప్ట్స్. అంటే డైరెక్ట్ గా లోకాలకు సంబంధించి ఉండదు. డైమెన్షన్స్ అనేవి ఒకేసారి కొన్ని కోట్ల డైమెన్షన్స్, అదే డైమెన్షన్ స్థాయిలో చాలా లోకాలు ఉంటాయి అని చెప్తారు. ఇంకా కాన్సెప్ట్ ఏంటంటే ఇదే మనము ఒక 1,00,000 చోట్ల ఉంటాం మనం.
ఇదే నేను ఒక లక్ష చోట్ల ఉంటాను నేను, కొంచెం అటు ఇటుగా. ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అండి. ఆత్మ యొక్క ప్రయాణంలో ఆత్మ యొక్క స్థితిగతుల గురించి బాగా తెలుసుకుంటూ ఉండాలి మనం. కాబట్టి ఈరోజు భగవద్గీత అని చెప్పాము. భగవద్గీతలో మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది, మనము ఆత్మలము. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆత్మ ఎప్పుడు ఆత్మ మాట్లాడుతుంది అంటే, ఇక్కడ ఒక ఆత్మ మాట్లాడుతుంది. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆత్మ మాట్లాడుతుంది. ఈ మాట్లాడేది వాడిని నేను. ఈ నోరు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ కనిపిస్తున్న దేహం నేను కాదు, ఆత్మని నేను. ఈ ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణం లేదు, నాశనం లేదు, అది శాశ్వతమైనది. ఈ శరీరం ఉన్నదే, ఈ శరీరం అనేది నశింపు ఉంటుంది. అది దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి అన్నారు. అంటే అర్థం ఏంటంటే, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి. దేహానికి కౌమారము, యవ్వనము, జర అంటే ముసలితనము ఎలాగో, అలాగే ఈ ఆత్మకి, శరీరంలో ఉన్న ఆత్మకి, శరీరం తీసుకున్న తర్వాత బాల్యము, యవ్వనము, ముసలితనం ఎలా ఉంటాయో, ఆ ముసలితనం తర్వాత తదా అదే విధంగా దేహాంతర ప్రాప్తి. దేహాంతరం అంటే అర్థం ఏంటంటే, ఈ శరీరం వదిలిన తర్వాత కూడా ప్రాప్తం ఉంటుంది వాడికి. ఆ విషయం తెలుసుకున్నవాడు మోహాన్ని పొందడు. ఏ మోహాన్ని పొందడు. ఎందుకని? దేహం పట్ల వాడికి మోహం ఉండదు. ఎందుకంటే దేహం పోయినా కూడా నేను ఉంటానని తెలుసుకున్నవాడు, దేహం పట్ల మోహం ఎక్కడ ఉంటుంది వాడికి? ఖచ్చితంగా తెలుసు వాడికి, 70కో 80కో 90కో ఖచ్చితంగా ఈ శరీరం పోతుందని ముందే అర్థమైపోతే, ముందే తెలిసిపోతే దేనికి మోహం? ఆత్మజ్ఞానం లేనివాడు శరీరం పట్ల మోహంతో ఉంటాడు. శరీరం పట్ల ఇష్టం వేరు, మోహం వేరండి. శరీరం పట్ల ఇష్టం ఉండాలి, శరీరం పట్ల ప్రేమ ఉండాలి, శరీరం పట్ల జాగ్రత్త ఉండాలి, కానీ శరీరం పట్ల మోహం ఉండకూడదు. జాగ్రత్త అంటే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీన్ని అజాగ్రత్తగా చూసామనుకోండి, ఇది దెబ్బతింటుంది. దెబ్బతింటే లోపల నష్టపోయి బాధపడేది ఉన్నది ఆత్మే కదా. మన వెహికల్ ఉందనుకోండి, జాగ్రత్తగా చూస్తే బాగుంటుంది, అది బాగా నడిస్తే మనకు ఆనందం. అది రిపేర్ వచ్చింది అనుకోండి, మనకే నష్టం కదా. దానికి డబ్బులు ఖర్చు అవుతాయి, అది ఏదో ఒకటి అది బెండ్ అవుతుంది, అది దానికి రిపేర్ వస్తే ఇబ్బందే మనకి. అలాగే ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. మనం శరీరాన్ని ప్రేమించాలి. ఎందుకంటే మనకి జన్మంతా కూడా మనతో కూడా ఉండి, మనకి జీవితాంతం మనల్ని నడిపిస్తూ మనకి ఎంతో మేలు చేస్తుంది. అది ఈ ప్రపంచాన్ని మనకి, ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని మనకు అందించడానికి ఉపయోగపడుతుంది కదా. ఉపయోగపడినప్పుడు మనం శరీరాన్ని ఎంతో ప్రేమించాలి, గౌరవించాలి. రెస్పెక్ట్ యువర్ బాడీ అండ్ రెస్పెక్ట్ యువర్ బాడీ యాక్టివిటీస్. అంటే బాడీ యాక్టివిటీస్ కి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. తిండి ఉంది, ఈ శరీరానికి తిండి అవసరం కదండి, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. తిండి పట్ల నువ్వు అసహ్యంగా ఏహ్య భావం కలిగి ఉండకూడదు. అంటే ఏమి తిండి, ఎదవ తిండి, ఎప్పుడు తిండేనా. కొంతమంది ఎక్కువ తింటారు, తినేవాడిని చూసి ఇటు దున్నపోతులా తింటున్నాడు, పందిలా తింటున్నాడు అనకూడదు. తినడం అనేది చాలా గొప్ప విషయం, అది ఈ శరీరానికి చాలా అవసరం. కాబట్టి తిండి పట్ల నువ్వు ఆ అమర్యాదగా, అగౌరవంగా ఉండకూడదు. ఇష్టంగా తినాలి, పెట్టే వాళ్ళకు కూడా ఇష్టంగా పెట్టాలి. ఆహారాన్ని ఇష్టంగా తీసుకోవాలి, శరీరానికి సిగ్గు లేకుండా తినాలి. మనం ఎవరైనా చూస్తారేమో, ఎందుకు చూడటం, వాడు తినట్లేదా, చూస్తున్నాడు, ఏం చూసేది, వాడు తింటున్నాడు కదా. మనం సిగ్గుపడుతూ తినడం లాంటి పనులు చేయకూడదు. కాబట్టి బాడీ యాక్టివిటీస్ అంటే నిద్ర, చక్కగా నిద్రపోవాలి. నిద్ర పూర్తిగా మానుకోమని ఎక్కడ లేదు. చాలా మంది ఏం చేస్తారంటే పూర్తిగా నిద్ర మానేసి రాత్రంతా ధ్యానం అంటూ, ధ్యానం చెయ్యొచ్చు కానండి, ఒక పౌర్ణమి అమావాస్య రాత్రుల్లోనే ధ్యానం, రాత్రంతా ధ్యానం. మిగతా రాత్రుల్లో కంప్లీట్ గా నిద్ర మానేసి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. నిద్రను జయించాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమంటారంటే నిద్రను జయించాలి అంటే, జయించడానికి అది ఏమైనా శత్రువా? నిద్ర ఏమైనా శత్రువు ఏంటంటే జయించడానికి? ఎవరిని జయించాలి? శత్రువు అయితే జయించాలి. నిద్ర శత్రువా?
మరి శత్రువు అయితే చిన్నప్పటి నుంచి ఎందుకు పడుకుంటున్నాం మనం? అది అది పచ్చి అబద్ధం, పచ్చి రాంగ్ అండి. అది నిద్రను జయించడము అనేది తప్పు. మీరు నిద్రను జయించాలని చెప్పేసి దానికి నానా పాటలు పడ్డారంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే, ఎన్లైటన్మెంట్ లేదు మీకు. నిద్రను జయించాల్సిన అవసరం లేదు, నిద్రను తగ్గించుకోవాలి. నిద్రను తగ్గించుకొని ధ్యానం పెంచుకోవాలి. రాత్రి ఒక 9 గంటల నుంచి నువ్వు రోజు 4 గంటలు 5 గంటల వరకు పడుకునేవాడు అనుకో, ఆ 9 గంటల నుంచి 10 వరకు 11 వరకు ధ్యానం చెయ్యి. 11 అప్పుడు పడుకో, మళ్ళీ 4కో 4:30కో లేగు, మళ్ళీ అక్కడ ధ్యానం చెయ్యి. అది సరైన విధానం. అంతే తప్ప పూర్తిగా నిద్ర మానేసి ధ్యానం చేయటం అనేది, నిద్రను జయించడం అనేది తప్పు. మరి గోడా కేస అంటే నిద్రను జయించడం అండి అంటే అది మీరు అనుకున్న నిద్ర కాదండి. గోడా కేసు అంటే అర్జునుడు నిద్రను జయించాడంటే, నిద్ర అంటే రాత్రి నిద్రపోవడం ఆ నిద్ర కాదండి. మనకి గుర్తుపెట్టుకోండి, పండిత అర్థం వేరు, యోగ అర్థం వేరు. భగవద్గీత అంతా కూడా యోగ అర్థాలతో కూడింది. పండిత అర్థం ఏం చెప్తుంది? పండిత అర్థం నిద్ర గోడా కేసు అంటే నిద్రను జయించడం, అంటే జనరల్ గా నిద్రను జయించడం. కానీ నిద్ర అంటే ఇక్కడ ఇంద్రియాల నిద్ర. ఓ అర్జున, ఓ మనవా, నువ్వు ఇంద్రియాల నిద్రలో ఉన్నావు, ఇంద్రియాల నిద్రలో పడి ఉన్నావు. ఆ ఇంద్రియాల నిద్ర నుంచి మేల్కో. అంటే ఇంద్రియాలకు లోబడిపోయి ఉన్నావు నువ్వు, నీ ఇంద్రియాలకి లోబడిపోయి ఉన్నావు, ఆ ఇంద్రియాల నిద్రలో ఉన్నావు. అంటే ఆ ఇంద్రియాల నిద్ర నుంచి నువ్వు మేల్కో. అది ఇంద్రియాల నిద్రను జయించటం అండి. నువ్వు ధ్యానం చేయడం వల్ల ఇంద్రియాలకు లోపడి ఉన్నావు. నువ్వేం చేస్తావు? ఆ ఇంద్రియాలకు చూడకూడనివి ఈసారి అన్ని చూస్తూ ఉంటావు, కానీ చూడకూడని చూడవు, తినకూడనివి తినవు, మాట్లాడకూడనివి మాట్లాడవు. అంటే అనవసరమైనవన్నీ ఇంద్రియాలతో నువ్వు ఇంద్రియాలకు లోబడిపోయి ఉన్నావు, ఇంద్రియాల నిద్రలో పడి ఉన్నావు. దాని నుంచి బయటికి రా అని చెప్పాడు. అది గుడాకేశ అంటే. గుర్తుపెట్టుకోండి, పండిత అర్థం వేరు, అలాగే యోగ అర్థం వేరు. మీకు ఇందులోనే ఒక మంచి శ్లోకం, భగవద్గీతలో ఒక మంచి శ్లోకం చెప్తానండి నేను. జనరల్ గా ఉన్న అర్థం ఏంటి, అలాగే యోగా అర్థం ఏంటి, యోగా అర్థానికి జనరల్ గా ఉన్న అర్థానికి తేడా ఏంటి చెప్తాను. ఒక శ్లోకం చెప్తాను చూడండి. ఆ శ్లోకం ఏంటంటే 3వ అధ్యాయంలో 14వ శ్లోకం అండి. అంటే మీకు పండిత అర్థానికి యోగా అర్థానికి ఎంత తేడా ఉందో చెప్తాను చూడండి. ఆ శ్లోకం ఏంటంటే, అన్నాద్భవంతి భూతాని పర్జన్యామన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సముద్భవ. ఇది శ్లోకం. ఈ శ్లోకం అర్థం ఏమొస్తుంది తెలుసా అండి? సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది, వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. అంతే కదా, దాని అర్థం అది. చూడండి, సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి, అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది, వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞము సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. దాని అర్థం అది. మనం ఏమనుకుంటాము జనరల్ గా, అన్నం నుంచి ప్రాణులు పుడుతున్నాయి, అన్నం అనేది వర్షం వల్ల వస్తుంది, వర్షం అనేది యజ్ఞం వల్ల కలుగుతుంది అనుకుంటాం కదా. దీని అర్థం అసలు అది కానే కాదు. పత్రి సార్ రాశారు దానికి వివరణ. మీరు పత్రి సార్ రాసిన భగవద్గీత ఉందండి, శ్రీకృష్ణామృతం భగవద్గీత విజ్ఞాన సారమని, తప్పనిసరిగా పత్రి సార్ రాసిన భగవద్గీత అందరూ చదవాలి. అసలు భగవద్గీత యొక్క అసలు అర్థం తెలుసుకోవాలంటే, అందులో ఉన్న జ్ఞానం అర్థం అవ్వాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాలి. ఇక్కడ చూడండి, పత్రి సార్ దానికి ఒక వివరణ ఇచ్చారు చూడండి. ఆ వివరణ మీకు నేను ఇప్పుడు చదివి చెప్తాను. అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు, భౌతిక శరీరాన్ని అన్నమయ కోశము అంటారు. చూడండి, ఇక్కడ అన్నం అంటే ఉడికించిన అన్నం కాదు, బియ్యం కాదండి. అన్నం అంటే భౌతిక శరీరం, అన్నమయ కోశము అంటే అణు పరమాణు సముదాయంతో కూడిన శరీరము అని అర్థం. అన్నోత్పత్తి వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. పదార్థం అంటే ఈ భౌతిక శరీరము శక్తి వల్ల పుడుతుంది, శక్తి నుంచి వస్తుంది అని అర్థం. వర్షం అంటే ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ, ఆకాశ గంగ, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ శక్తి నుంచే ఈ పదార్థం పుడుతుంది అని దాని అర్థం. మన జనరల్ అర్థం ఏమొస్తుంది, అన్నం వల్లే ఈ శరీరం పుడుతుంది అని వస్తుంది అర్థం. కానీ ఇక్కడ అర్థం అది కాదు.
శరీరం అనేది చూడండి, పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. ఇక్కడ చెప్పబడిన వృష్టి అంటే దివ్య చక్షుతో చూడబడిన వృష్టి అంటే ఆకాశ గంగ అంటే కాస్మిక్ ఎనర్జీ అన్నమాట. విశ్వశక్తి అన్నది అంటే ఈ శక్తి ఎక్కడి నుంచి పుడుతుంది చూడండి. మళ్ళీ ఇది వర్షం అనేది అంటే వర్షం అనేది యజ్ఞం వల్ల కలుగుతుంది అన్నాడు. వృష్టి అంటే వర్షం, వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ విశ్వశక్తి అన్నది యజ్ఞం అంటే యజ్ఞం యాగాదులు కాదు. యజ్ఞం అంటే నిస్వార్థ కర్మ. అంటే విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తూ ఉంటుంది. నిస్వార్థ కర్మనే సత్కర్మ అని కూడా అంటాము. కనుక అన్నం అంటే ఉడికించిన బియ్యం కాదు. వృష్టి అంటే చర్మచక్షుతో చూసిన నీటి వర్షం కాదు. దివ్య చక్షుతో చూస్తేనే తప్ప, దివ్య జ్ఞానంతో అర్థం చేసుకుంటేనే తప్ప భగవద్గీతలోని ఒక్క వాక్యం అన్న అర్థం కావడం అసంభవము. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని మరొక యోగీశ్వరుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక సంస్కృత పండితుడు రచించిన గ్రంథాన్ని మరొక సంస్కృత పండితుడే అర్థం చేసుకోగలడు. ఒకానొక యోగీశ్వరుడు రచించిన గ్రంథాన్ని కేవలం ఆ భాష వచ్చిన వాడు ఎప్పుడూ లేస మాత్రమైనా అర్థం చేసుకోలేడు. శ్రీ వేదవ్యాసుల వారు అఖండమైన యోగీశ్వరుడు, మరి అద్వితీయమైన సంస్కృత పండితులు కూడాను. వారి గ్రంథాలను మన వారి భావనలో ఉన్నట్లు అవగాహన చేసుకోవాలంటే వారి అంత కాకపోయినా వారికన్నా కొంచెం తక్కువైనా ధ్యాన యోగ సాధన అనేది చేసి తీరవలసిందే. వారి అంత కాకపోయినా కొంతైనా దివ్య చక్షు మన దగ్గర ఉండవలసిందే. ఇది కథ. అర్థమైందండి? అంటే ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు చెప్తున్నానంటే, మనం జనరల్ గా గోడా కేసు అంటే నిద్రను జయించిన వాడా అంటారు. అది సాధారణ అర్థం ఏమొస్తుంది? నిద్రను జయించడం అంటే నిద్రపోవడం మానేసిన వాడు. ఇప్పుడు జనరల్ గా ఆలోచించండి, దేన్ని జయిస్తాం మనం ఎప్పుడైనా కూడా? శత్రువు. అది ఇప్పుడు కోపం అనేది శత్రువు కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. ఇప్పుడు నువ్వు విపరీతమైన కోపం వస్తుంది, దాన్ని జయించాలండి. కోపం ఎప్పుడు వచ్చినప్పుడల్లా నువ్వు శాంతాన్ని అలవాటు చేసుకోవాలి. శాంతంగా ఉండడం, సహనంగా ఉండడము నువ్వు అలవాటు చేసుకోవాలి. అంటే ఏంటి? కోపం అనేది శత్రువు, దాన్ని జయించాలి. కామము, కామం అంటే విపరీతమైన కోరికలు, అది శత్రువు, జయించాలి. క్రోధము, విపరీతమైన కోపము, అది శత్రువు, దాన్ని జయించాలి. లోభము అంటే పిసినారితనము, విపరీతమైన పిసినారితనం, దాన్ని జయించాలి. మోహము అంటే విపరీతమైన వ్యామోహము, అది శత్రువు, దాన్ని జయించాలి. మదము అంటే విపరీతమైన గర్వము, అది శత్రువు, దాన్ని జయించాలి. మాత్సర్యం అంటే విపరీతమైన అత్యాస, అసూయ, దాన్ని జయించాలి నువ్వు, అది శత్రువు నీకు. అరిషడ్ వారు, అరి అంటే శత్రువులు, షట్ అంటే 6. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఏ శత్రువులు నీకు. కామము అంటే విపరీతమైన కోరికలు ఉండొచ్చు, కానీ విపరీతంగా ఉంటే శత్రువు అది. క్రోధము అంటే విపరీతమైన కోపం ఉండొచ్చు, చిన్న చిన్న కోపం తప్పదు, అది అవసరమే, కానీ విపరీతమైన కోపము శత్రువు. విపరీతమైన కోపాన్ని క్రోధము అంటారు. లోభం అంటే పిసినారితనం, అంటే ఎవరికి పెట్టని తనం. ఆ పిసినారితనం ఈ విపరీతంగా ఉందనుక దాన్ని లోభము అంటారు. ఎలాంటి పిసినారితనం? ఇంట్లో పిల్లలకి పెట్టరు, పిల్లానికి పెట్టరు, ఎవడికి రూపాయి ఇవ్వడానికి వాడికి ప్రాణం ఒప్పదు, అందరి దగ్గర తీసుకోవడానికే తప్ప ఎవ్వడికి ఇవ్వడు, అంటే విపరీతమైన పిసినారితనం. అదే సినిమాలో కోట శ్రీనివాసరావు ఉంటాడు చూసారా, అలాగనమాట. అది శత్రువే కదా. దానివల్ల నీకు ఒక్కడు నీ దగ్గరికి రాడు, అందరూ శత్రువులే నీకు. ఒక్క మిత్రుడు ఉండడు, ఒక్కడు నీ మేలు కోరడు. కాబట్టి లోభము. మోహం అంటే విపరీతమైన వ్యామోహము. ఒక మనుషుల పట్లైనా, వస్తువుల పట్లైనా, ఆస్తుల పట్లైనా విపరీతమైన వ్యామోహం, మోహం ఉండొచ్చు అండి కొద్దిగా. మనుషుల పట్ల మోహం ఉండొచ్చు, పిల్లల పట్ల ఉండొచ్చు, భార్య పట్ల ఉండొచ్చు, భర్త పట్ల ఉంటుంది, అందరికీ సహజం అది. ఆస్తుల పట్ల కొద్దిగా గొప్ప ఉంటుంది కదా, కొద్దిగా గొప్ప కొంచెం ఉండడం అనేది సహజం. అది తప్పు కాదండి, అది కరెక్టే. కానీ విపరీతమైన మోహం, దాన్ని వ్యామోహం అంటారు. వ్యాపించిన మోహం. వ్యామోహం అంటే వ్యాపించబడిన మోహం, అంటే విపరీతమైన మోహం. ఆ విపరీతమైన మోహం నీకు శత్రువు. మోహం, మదం ఎక్కింది అంటారు. మదం ఎక్కిన ఏనుగంటే గర్వము, అంటే బలం ఉందని, ధనం ఉందని విపరీతమైన గర్వం పడేవాడు, అది శత్రువే కదా. నాకు పదవులు ఉందని విపరీతమైన గర్వం, అది శత్రువు. మోహ మాత్సర్యము, అత్యాసం, అసూయ, విపరీతమైన అసూయ ఉండదు. అసూయ ఎవరికైనా ఉంటుంది కొద్దిగా, నాకు లేదు వాడికి ఉందని అసూయ ఇంతనే ఉంటుంది, కానీ విపరీతంగా ఉండకూడదు.
ఈ విపరీతాలు ఉండడం అవి శత్రువులు, వాటిని జయించాలి. కానీ ఈ ఆరిట్లో నిద్ర ఎక్కడ ఉందండి? మీకు నిద్రను జయించమని ఎవడు చెప్పాడండి బాబు? ఆకలిని జయించడం ఏంటండి? నాకు ఆకలి ఎక్కువ ఉంది, దాన్ని జయించాలి. నిద్ర ఎక్కువ ఉంది, దాన్ని జయించాలి. అసలు ఇంద్రియాలను జయించడం కూడా లేదు. ఇంద్రియాల నిద్రను జయించాలి, ఇంద్రియాలను జయించడం కాదు. ఇంద్రియాల నిద్ర అంటే ఇంద్రియాల్లో పడి కొట్టుకుంటున్నాం మనం. అంటే వాటికి లోబడిపోయాం, తిండికి లోబడిపోయాం, ఆ నాలుగు రుచికి, ఆ చూపులకి లోబడిపోయాం మనం. ఇంకెంతసేపు అయ్యే చూస్తున్నాం మనం. ఇంకెంతసేపు అవే వింటున్నాం, అవే వింటున్నా, ఆ నిద్రలో ఉన్నాం మనం. అంటే ప్రాపంచిక విషయాల నిద్రలో పడి కొట్టుకున్నాం మనం. అది ఆ నిద్రలోంచి బయటికి రావాలి తప్ప ఇంద్రియాలను జయించకూడదండి. ఇంద్రియాల నిద్రను జయించడమే నిద్రను గుడాకేశ అంటే అసలు యోగార్థము. ఇది తెలుసుకోండి. పత్రి సార్ ఒకసారి భగవద్గీత చెప్తున్నప్పుడు విన్నాను, నేను ఆ పాయింట్ రాసుకున్నాను నేను. కాబట్టి నిద్రను జయించక్కర్లేదు. అతి నిద్ర ఉండకూడదు. మళ్ళీ ఇందాక చెప్పాం కదా, ఏదైనా అతి అనేది అనర్థము. అతి సర్వత్రా వర్జయేత్, గొప్ప సూత్రం ఇది. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి అనేది ఎక్కువ చేయడం అనేది. సర్వత్రా అంటే అన్ని విషయాల్లోనూ. వర్జయేత్ అంటే విసర్జించదగినది, ఉండకూడనిది. అతి సంపాదన ఉండకూడదు, అతి నిద్ర ఉండకూడదు, అతి తిండి ఉండకూడదు. మంచిదైనా కూడా అతి ఉండకూడదు. మంచిదే, శాకాహారమైన అతిగా తినకూడదు. నేను శాకాహారనే కానీ అతిగా తినకూడదు. ఒక నీళ్లు ఎక్కువ అతిగా చేయొచ్చు. ధ్యానమైన అతిగా చేయాల్సిన అవసరం లేదు. అతిగా ధ్యానం చేయాల్సిన పని లేదు. చేసినా నష్టం లేదు కానండి, అతిగా చేయాల్సిన అవసరం అది కూడా అవసరం లేదు. కాబట్టి అతి సర్వత్రా ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్లైటన్మెంట్ ప్రిన్సిపల్ అండి. దీన్నే గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడు? మధ్య మార్గము, ద గోల్డెన్ మిడిల్ పాత్, బంగారు మధ్య మార్గము. ఏ విషయంలోనే మధ్య మార్గంలో ఉండు. పూర్తిగా మానేయకు, అలాగని ఎక్కువ చేయకు, మధ్యస్థ. ఇప్పుడు ఒక చపాతీలు చేసాము, చపాతీలు తినాలి, ఇంట్లో ఉన్నాయి కానీ నేను ఇంకో చపాతి తినగలిగినప్పుడు 4 తినగలను, కానీ నేను 3తోనే ఆపేయాలి, లేకపోతే 2తో ఆపేయాలి. అలాగని చెప్పి ఒకటి తిని ఆపేసానికి ఇంకా నకనకలాడుతుంది. అది అక్కర్లే, ఉన్నాయి కదా, లేకపోతే ఆపేయచ్చు. 4 తినగలను, కానీ మరి ఒకటి కాకుండా 2 తినాలి, ఎక్కువ తినకూడదు. పత్రిసారి చెప్పేవారు, ఇంకొక ముద్ద ఆకలి ఉండగానే తిండి ఆపేయాలి. ఇంకో గంట పడుకోగలను నేను, నిద్ర వస్తుంది ఇంకాను, కానీ లేవాలి నువ్వు, ఇంకా పడుకోకూడదు. ఇంకా మాట్లాడడానికి చాలా ఉంది కాన్సెప్ట్, కానీ 10 అవుతుంది, ఆపేయాలి నేను. మాట్లాడడానికి ఉన్నా మాట్లాడకూడదు, ఆపేయాలి. మధ్య మార్గం అంటే మధ్యస్థంగా ఉండడం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత జ్ఞానం అనేది ముక్తి మార్గము. అందులోని పత్రిసారి రాసిన భగవద్గీత తప్పకుండా చదవండి. భగవద్గీతలో ఆత్మజ్ఞానం ఉంటుంది. అందులోంచి మనము ఎలా ముక్తిని పొందాలో కూడా చక్కగా ఉంటుంది. ఈ రోజు ఇంకా చెప్పొచ్చు, కానీ హాఫ్ అన్ అవరే ఉంది. ఇంకొక రోజు ఒక 1 అవర్ తీసుకొని మొత్తం భగవద్గీతను చాలా ఇంపార్టెంట్ శ్లోకాలన్నీ చెప్పదలుచుకున్నాను. ఈ రోజుకి మాత్రం టైం అయింది కాబట్టి ఇంకా చాలు. కాబట్టి పత్రిజీ భగవద్గీతలు తప్పకుండా తెప్పించుకొని చదవండి. అలా ఆయన చెప్పిన భగవద్గీతలు చాలా సింపుల్ గానండి, తక్కువ రేట్ లో ప్రింట్ చేశారు. యాక్చువల్గా ఇదైతే 600 700 ఉంటుంది. 100 బిలోలో మొత్తం ఆయన వివరించిన ఓన్లీ వివరణలే బుక్స్ ఉన్నాయి. మేడం గారికి ఎవరైనా చెప్పండి, నేను కావాలంటే మేడం గారి ద్వారా నేను దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఏదో చేస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ధన్యవాదాలు. ఓకే, ఇంకొకసారి ఇంకా పూర్తిగా ఇంకా ఎక్కువ టాపిక్ భగవద్గీత మీద చెప్పుకుందాము. ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భగవద్గీతలో అనేది పండిత అర్థాలు, ప్రాపంచిక అర్థాలు ఇచ్చేది కదా, అది యోగా అర్థాలు. ఆ యోగా స్థితిలో ఉన్నవాడికే తెలుస్తాయి. ఇప్పుడు చెప్పాం కదండి, అన్నాద్భవంతి భూతాన్ని, పర్జన్యామన్న సముద్భవ, అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యామన్న సమద్భవ. యజ్ఞాద్భవతి సపర్జన్యం, యజ్ఞ కర్మ సముద్భవ. ఇది సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే, అన్నం అంటే అన్నోత్పత్తి వర్షం వల్ల, వర్షం యజ్ఞం వల్ల, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతుంది అంటే దాని అర్థం వేరు. ఈ శరీరం అనేది శక్తి నుంచి, కాస్మిక్ ఎనర్జీ నుంచి పుడుతుంది. కాస్మిక్ ఎనర్జీ దేని వల్ల వస్తుంది? సత్కర్మల వల్ల లభిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చక్కగా భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు. ఇందాక చెప్పాను గూఢాకేశ అంటే ఏంటన్నది. ఇలా చాలా విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక సెషన్ లో నేను కొన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు మేడం.